ఆ యొక్క మునుపటి సంగతిని విడిచిపెట్టండి. ఎందుకంటే ఈ యొక్క 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనంలో ఆయన సెలవిచ్చిన ప్రకారం ఎవడైనాడు సరే క్రీస్తులో ఉండేలా వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. పాతవి గతించిపోయింది, సమస్తము కొత్తగా మారింది. నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన వాటిని కూడా ఆ యొక్క దినము నువ్వు ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుకున్నావో ఆ యొక్క దినమును వాటిని విడిచిపెట్టేశావు. వాటిని తలంచడము కరెక్ట్ కాదు, వారిని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడము కరెక్ట్ కాదు. మరణానికి అవి జ్ఞాపకం వస్తున్నాయి, మరణను వాటిని తలుస్తున్నావంటే నువ్వు ఇంకా వాటిని విడిచిపెట్టలేదు. ఈ యొక్క దినం వాటిని విడిచిపెట్టు. వాటిని విడిచిపెడితే దేవుని యొక్క కార్యం యొక్క జీవితంలో జరుగుతుంది. ఆయన నీ కొరకు ఏర్పాటు చేసిన ప్రతి ప్లాన్, ప్రతి క్రియ